అయినటువంటి యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఈ రెండవ రోజు 35వ వార్షిక స్వార్థ ఉపన్యాస కోడికలలో మరి రెండవ పర్యాయము నాకు వాక్యం ప్రకటించుటకు అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తూ మరి మమ్మల్ని అన్ని విషయాల్లో సహకరిస్తున్నటువంటి దైవజనులు మరి అయ్యగారికి అలాగే అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగనే మరి ఒకసారి మరి ఇక్కడికి చేరి వచ్చినటువంటి నా తోటి సహోదరి సహోదరులందరకు అలాగే సేవకులకు సంఘ పెద్దలకు తోరంగి సంఘమునకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి మొదటి ప్రసంగం మీరు విన్నారు. రెండవ ప్రసంగముగా నాకు ఇవ్వబడినటువంటి అంశమును మీ మధ్యన ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆ అంశము పేరు ఏమిటంటే ఆశా నిగ్రహం. ఏమిటండి? చాలా సంతోషం. ఇటువైపు మాత్రమే వినబడ్డది, ఇటువైపు నుంచి వినబడదు. ఒకసారి చెప్తారా? ఓకే, ఏమి లేదు, మీ అలర్ట్నెస్ నాకు యాక్టివ్నెస్ కాబట్టి ఒక్కసారి పైన వారు కూడా చెప్పలేదు. ఆశా నిగ్రహం సంతోషము గనుక నేను చెప్పిన అంశం సంతోషం. ఈరోజు అంశం ఆశా నిగ్రహం. మరి గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి లక్షణాల గురించి నిన్న మాట్లాడుతూ, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. అంటే ఇది ఎక్కడ ఉంది? చిట్ట చివరిది, చాలా విలువైనది ఆశా నిగ్రహము. ఈ విషయాన్ని మనము వివరముగా తెలుసుకున్నట్లయితే క్రొత్త నిబంధనలో ఈ వాడబడినటువంటి ఆశా నిగ్రహం అనే పదానికి ఉన్న మూల పదంతో పోల్చి చూస్తే అతి తక్కువ సార్లు మాత్రమే క్రొత్త నిబంధనలో రాయబడ్డారు. ఒక 3 పర్యాయాలు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఆ 3 పర్యాయాలలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను కూడా పరిశుద్ధాత్ముడు పొందుపరిచాడు. ఈ ఆశా నిగ్రహం అనేటువంటి పదమును ఎక్రేటియా అనే ఒకటువంటి గ్రీకు పదం నుంచి చూస్తే దాని అర్థము అందులోనే ఉంది. ఆశ, ఆశ అంటే కోరిక, నిగ్రహము అనగా నియంత్రించుట లేదంటే అదుపులో పెట్టుట అనేటువంటి అర్థాలు మనకు కనిపిస్తాయి. ఆశా నిగ్రహము అనగా ఒక మాటలో చెప్పాలంటే అదుపులో ఉన్నటువంటి కోరికలు. ఎందుకు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలంటే, ఎవరైతే కోరికలను అదుపులో ఉంచుకోగలుగుతారో వారు తమ శరీరాన్ని ఏం చేస్తూ ఉంటారంటే తన పైన తనకి ఒక అధికారంగా ఉండడానికి ఈ పదం అనేది సూచిస్తూ ఉంటుంది. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథ ప్రకారం ఆశ అనేది తప్పు కాదు, కోరిక అనేది తప్పు కాదు, కానీ అది మితిమీరడం అనేది పాపం. రాత్రి కాలంలో నిద్రపోవాలి, అది మంచిది. రోజంతా నిద్రపోకూడదు. అలాంటి దాన్ని ఏమంటారు? సోమరి పోతు. ఏ పోతు? 3 పూట్ల తినాలి, మంచిది. రోజంతా తినకూడదు, తింటే చాలా సంతోషం. 3వది ఇంకొకటి ఏముంది? నిద్రపోతూ, సోమరిపోతూ, తిండిపోతూ. అనగా ఆశ అనేది దేవుడు పెట్టింది, అది మంచిదే, కానీ మితిమీరకూడదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనములు అంటాడు, వాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడే అనే మాట ఉంటుంది. గనుక ప్రతి ఒక్కరూ కూడా ఆశను కలిగి ఉండడం మంచిది. ఆ ఆశను నిగ్రహించుకుంటూ ఉంటే మరి మంచిది.
కోరికలను నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ శరీరానుసారమైన మనస్సు మరణానికి దారితీస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగంలో ఉంది, శరీరానుసారమైన మనస్సు మరణము. గనుక ఇటువంటి ఆశను నిగ్రహించుకోకుండా ఉంటే అది శరీరానుసారమైన మనస్సుకు వెళ్తుంది, చివరికి మరణానికి తీసుకువెళ్తుంది. గనుక ఇటువంటి ఆశను నిగ్రహించడానికి ఇది ఎందులో వాడబడింది అంటే ఆత్మఫలములో వాడబడింది. నేను చూస్తాం ఆత్మఫలములో. ఈ ఆత్మఫలములో ఆశను నిగ్రహించుకోవడం అంటే ఆత్మ మన ఆశను ఏం చేయాలంటే అదుపులో ఉంచాలి. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట 25-28లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిన మాటే. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనంలో ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొని లేనివాడు అంతే. ప్రాకారము లేని పురము అనగా ఒక పట్టణానికి చుట్టూ గోడ లేదనుకోండి, లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే శత్రువు చాలా సులువుగా పట్టణం మీదకు వచ్చి ఆక్రమించుకొని పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాడు. గనుక ప్రాకారము ఎలాగైతే ఒక పట్టణానికి ఉండాలో, ఒక గృహానికి ఉండాలో, శత్రువుల బారి నుంచి కాపాడడానికి ప్రాకారం ఎంత అవసరమో అలాగే మన మనస్సులకు కూడా ఆశా నిగ్రహము అంత అవసరం. ఎందుచేతనంటే ఒకవేళ ఆశా నిగ్రహం లేకపోతే శోధనలకు గురి అవుతూ ఉంటాం, అనేకమైనటువంటి మరి సమస్యల్లోనికి చిక్కుకుపోతాం. గనుక ఎప్పటికప్పుడు మన యొక్క శరీరములలో ఈ ఆత్మఫలం అనేటువంటి ఆశా నిగ్రహాన్ని మనము కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో ఈ ఆశా నిగ్రహమును పందెముతో వచ్చాడు. అక్కడ పందెపు రంగమందు పోరాడు, పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. 25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండను, వాడు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాం. ఇంకా ఒక ఒలింపిక్ లో ఆడే వ్యక్తి కానీ లేదంటే ఎవరైనా క్రీడాకారులు కానీ వారు ఏది పడితే తినేరు, ఏది పడితే తాగరు. వారు చాలా క్రమశిక్షణ కలిగి మితమైన ఆహారం తింటూ మితమైన పానీయం తాగుతూ శ్రేష్టమైన వాటిని మాత్రమే వారు చేస్తారు. ఎందుకంటే వారు ఎప్పటికప్పుడు అలా కంట్రోల్లో లేకపోతే, తమను తాము అదుపులో పెట్టుకోకపోతే పరిగెత్తేవారు పరిగెత్తలేరు, ఆ పందెములో ఉండేవారు విజయాన్ని పొందలేరు. కనుక ఇది చాలా అవసరం. బహుశా మీకు ఒక అనుభవం ఉండుంటుంది. ఎప్పుడైనా మీరు డీమార్ట్కి వెళ్ళారనుకోండి, మాకు డీమార్ట్ దగ్గర ఏదో ఒక వస్తువు కొందామని వెళ్తారు, ఒక 500 పట్టుకొని వెళ్ళి ఏం చేస్తారు, 5,000 కొనుక్కొస్తారు. చూసారా? అంటే ఆశా నిగ్రహం ఎక్కడ దొరికేసాం. ఇలాగే చాలా మంది ఒక వస్తువు కొందామని ఆ ప్రదేశాలు ఎలా ఉంటాయండి మనల్ని, ఇది కూడా అవసరమే తీసుకో, ఇది కూడా నీకు కావాలి, చాలా రోజుల నుంచి కొందాం అనుకుంటున్నాం. అప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా ఒపీనియన్ చేంజ్ చేసేసుకుని, కానీ చాలా తక్కువ మంది ఏ వస్తువులు అయితే కొందాం అనుకున్నారో ఆ వస్తువులే కొనుక్కుని వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. ఖచ్చితంగా ఒక్క వస్తువున కొనేసే వాళ్ళు ఎక్స్ట్రా ఖచ్చితంగా ఉంటారు. అంటే మనము మన ఆశలను ఏం చేసుకోలేకపోతున్నామంటే నిగ్రహించుకోలేకపోతున్నాం. కాబట్టి కంట్రోల్ చేయాలి. ఇప్పుడు అందరూ కంట్రోల్ చేసేది ఏంటో చెప్పండి, షుగర్. ఆశా నిగ్రహం అనేది ఎందులో బాగా పనిచేస్తుందంటే ఖచ్చితంగా టాబ్లెట్ పడాలి.
ఖచ్చితంగా స్వీట్ మానేయాలి, ఖచ్చితంగా బ్రౌన్ రైస్కి వచ్చేయాలి. అంటే అదుపులో పెట్టుకున్నాం, ఎందుకంటే షుగర్ పెరిగితే ప్రమాదం అని మనకు తెలుసు గనుక అదుపులో పెట్టడానికి చాలా నిష్టగా, చాలా జాగ్రత్తగా ఏం చేస్తాం. మాకు కూడా మా సంఘస్థులు చాలా ప్రేమ, వెళ్ళిన చోటల్లా డ్రింక్ ఇస్తారు. రోజు డ్రింక్ తాగామంటే మా గొంతులు ఏమవుతాయి. మాకున్న ఒకే ఒక ఉపయోగపడే సాధనం ఏదైనా ఉందంటే మాకు. అందుకే ఈ శీతాకాలంలో ఎవరు డ్రింక్ ఇచ్చినా అమ్మ వద్దు, ఎండాకాలంలో తాగుతాం. నిజంగా సేవకులు ఇక్కడ చాలా మంది ఉంటారు, మనకి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే వారు ఏదో అనుకుంటారని వారు ఇచ్చిందల్లా తీసుకుంటాం. అందుకే సార్ అన్నారు నిన్న, అమ్మ నీకు బొజ్జ పెరుగుతుందని. సో ఆశను నిగ్రహించుకోకపోతే, కంట్రోల్ చేసుకోకపోతే చాలా ప్రమాదాలు గురవుతాం. అందుకే మనము దేవుని పని చేస్తున్నప్పుడు అన్ని విషయాల్లో ఎలా ఉండాలి, మితముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము చాలా క్రమశిక్షణ కలిగి మన జీవితాలను ఏం చేసుకుంటామంటే విజయం వైపు నడిపించుకుంటూ వెళ్తాం. అందుకే ఈ ఆత్మ ఫలాల్లో చివరిగా పెట్టారు, కానీ ఈ చివరిదే అసలైంది. ఆశా నిగ్రహము గనక మీరు కంటిన్యూ చేయగలిగితే జీవితము కాపాడబడుతుంది. ఇది చాలా చాలా విలువైనటువంటి అంశం, ఆశా నిగ్రహం. కనుక ఈ విషయంలో ఉన్నటువంటి ఒక సంగతిని మీ మధ్యన ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. తిమోతిలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నటువంటి ఒక మంచి సలహా, లేదంటే ఒక మంచి మాట అక్కడ మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమును నేను చదువుతున్నాను, మీరు గమనించండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, అయ్యా నీకు ఇచ్చింది ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. అంటే బహుశా తిమోతికి ఏమైనా ఒక అడుగు వెనక వేసి ఉండొచ్చేమో. సామర్థ్యము గల వ్యక్తుల్ని ఎన్నుకోమని చెప్తూ ఉన్నారు, ఆ విషయాల్లో ఏమైనా కొంచెం భయపడుతున్నారేమో. ఇక్కడ తిమోతికి చెప్తున్న మాటలో ఒక చక్కటి మాట, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. అనగా ఈరోజు ఆశా నిగ్రహం అనేటువంటి అంశమును తీసుకుంటే ఇందులో నిగ్రహించుకోవలసినవి ఏంటంటే ఇంద్రియాలు. ఎన్నున్న ఇంద్రియాలు మనకి? పంచేంద్రియాలు. వినలేదా చిన్నప్పుడు? మొత్తం 5 ఉంటాయి. ఇంద్రియాలు అనగా మన ముఖమునందు పంచేంద్రియాలు 5 ఉన్నాయి. ఆ 5టిని ఎలా నిగ్రహించుకోవాలో ఈరోజు ఈ వచ్చిన భాగంలో నుంచి మనము ఆలోచన చేద్దాం. ఆ ఇంద్రియాలు ఏంటంటే, 1 కళ్ళు. కళ్ళుతో ఏం చేస్తాం? చూస్తాం. 2 చెవులు. చెవులతో ఏం చేస్తాం? వింటాం. 3 నాలుక. నాలుకతో మాట్లాడతాం, లేదంటే రుచి చూస్తాం. 5 వాసన. 6 స్పర్శ. మొత్తం ఇంద్రియాలు ఎన్నంటే 5. ఈ 5 ఇంద్రియాలను దేవుని వాక్యములో నుంచి ఎలా నిగ్రహించుకోవాలో ఒక్కొక్కటిగా ఈ దినాన్న మనము ఆలోచన చేస్తే, మొట్టమొదటిది కళ్ళు. దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్న మాట మనందరికీ తెలిసిందే. మన దేహమునకు దీపము కన్ను. అనగా మన దేహమంతా వెలుగుమై ఉండాలంటే, మన దేహమంతా కూడా వెలుగులో నడవాలి అంటే కన్ను అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైందో అంత ప్రమాదకరమైంది కన్ను. ఎందుకంటే ఆశను ఎక్కువగా చూపించేది ఏంటంటే కన్ను. ఉన్నదానికంటే ఎక్కువ నాశించేది ఏంటంటే ఈ కన్ను.
కనుక కళ్ళు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తాజ్మహల్ చూడొచ్చు, తప్పు కాదు. నేను కూడా ఒక తాజ్మహల్ కట్టాలనుకోవడమే తప్పు. ఎదుటి వారికి ఉన్న వస్తువులు చూసి ఆనందించవచ్చు, వారు ఎదుగుతున్నప్పుడు వారిని బట్టి దేవుని స్తుతించవచ్చు, పర్వాలే. నాకెప్పుడు ఇస్తావు అలాంటి. సో ఇవన్నీ మొట్టమొదట తప్పు జరిగేది ఎక్కడంటే కళ్ళు దగ్గర. గనుక ఈ కన్నులను మనము నిగ్రహించుకోవాలి. అలా కళ్ళును నిగ్రహించుకోని వ్యక్తి అనగానే మీరు టక్కమని చెప్తారు ఒక వ్యక్తి ఎవరైనా చూసారా, చెప్పేశారు అంటే దావీదు, బెత్షెబా. దావీదు తన కన్నుతో మొట్టమొదట ఏం చేశాడు? ఆయన పాపం చేశాడు. దానికి కారణం ఏంటో మీకు తెలుసా? చూడండి, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనములో, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనమును నేను చదువుతున్నాను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ. ఇది చాలా సార్లు విన్నాం, కానీ ఆ వచ్చిన భాగాన్ని మీరు పరిశీలనగా చదివితే అక్కడ చూడండి, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి. ఎప్పుడు లేచాడు మహానుభావుడు? ప్రొద్దుగుంకు వేళ. ప్రొద్దుగుంకు వేళ అంటే సాయంకాలం వేళ. ఎప్పుడు లెగిస్తారు? ఈయన ఎప్పుడు లేచాడు అంటే, అసలు ఎందుకయ్యా నువ్వు తప్పిదం చేస్తున్నావు అంటే, ఏ సమయములో ఏది చెయ్యాలో ఆ సమయములో అదే చెయ్యాలి. ఒకవైపు హోరాహోరి యుద్ధం జరుగుతుంది, శత్రువులతో చాలా యుద్ధ భూమిలో అనేక మంది, తన రాజ్యము తన ప్రజలు ఉంటుంటే ఈయనేం చేస్తున్నాడో తెలుసా? నిద్రపోతున్నాడు. ఏంటంటారు? మధ్యాహ్నం మనం కూడా కునుకుపాటు వేస్తాం, కానీ సాయంత్రం వరకు మాత్రం ఏదో 1 గంట 2 గంటలు పడుకుంటాం. నిజమే. ఈయన ఏకంగా ప్రొద్దుగుంకు వేళ అంటే సాయంత్రం వరకు కూడా ఆయన పడుకున్నాడు. పడుకున్నాడు. అక్కడ రాజ్యం కోసం ఆలోచన లేదు, యుద్ధం కోసం ఆలోచన లేదు, ఏ ఆలోచన లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రాకారం చుట్టూ తిరుగుతున్నాడు. చూడకూడని దృశ్యాన్ని చూశాడు. ఇక అక్కడి నుంచి మొదలైపోయింది ఆయన క్రియలన్నీ కూడా. చెయ్యకూడని కార్యాలన్నీ చేసేస్తూ ఉన్నాడు. ఒకదాని వెంబడి ఒకటి అలా చేస్తూనే చివరికి పతనానికి వెళ్ళిపోయాడు. గుర్తు పెట్టుకోండి, ఆ సిచ్యువేషన్ లో అతను చేసిన దాన్ని బట్టి మొత్తం తన యొక్క కంటి చూపు రాజ్యాన్ని కుదిపేసింది. ఆ ఒక్క స్టెప్ మొత్తం రాజ్యాన్ని. దావీదు గురించి వాక్యములో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు దేవుడు. ఈ ఒక్క పాపము తప్ప దావీదు బెత్షెబతో చేసిన పాపం తప్ప మరే పాపం అతనిలో లేదని దేవుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఒక్క తప్పు చేయడానికి గల కారణం ఏంటంటే కేవలం కన్ను. అందుకే సాధారణంగా మనం చేయాల్సిన సమయానికి మన కార్యాలన్నీ కూడా చెయ్యాలి. చాలా మంది యవనస్తులు వివాహ వయసు వచ్చే పనులన్నీ కూడా చదువుకునే టైంలో చేస్తారు. చదువుకునే సమయంలో చేయాల్సినవన్నీ కూడా ఎప్పుడు చేస్తారు? ఎప్పుడో అన్ని చేతులు కాలి ఉద్యోగం లేక అప్పుడు ఏదైనా కష్టపడి చదువుకుని ఉంటే, అంటే తొందర పడిపోతూ ఉంటారు. వారిలో ఉన్నటువంటి ఆ కళ్ళు ఏం చేస్తాయంటే వారిని ఎక్కువగా ముందుకి వారి సమయం కంటే ముందుకి వారిని ఏం చేస్తాయంటే తీసుకువచ్చేస్తాయి. చాలా మంది చేసే పొరపాటు ఇదే. ఇక ఆ స్త్రీని చూసినప్పుడు మరలా నాకు దొరకదేమో అని ఇంకా ఆ సమయానికంటే ముందుగానే ఈరోజు 2022 ఈ లోపలని యవనస్తులు అందరూ ఏం చేసుకుంటున్నారు? ఒక ఉద్యోగం లేదు, ఒక సంపాదన లేదు, పోషించే సామర్థ్యం లేదు, వెనకాల ఒక కుటుంబానికి ఒక ఆధారం లేదు, కానీ తీసుకొచ్చి భార్య అంటాడు, తర్వాత 1 సంవత్సరానికి బిడ్డలు అంటారు. ఒక 27, 26 ఆ సంవత్సరాల్లో చేసుకోవాల్సిన వివాహ వయసు కాస్త ముందుకి, అంటే ఏ సమయంలో చేయాలో వారికి నిగ్రహించుకునే ఆలోచన శక్తి కోల్పోతున్నారు. దావీదు కూడా అలాగనే కన్నుతో పాపం చేశాడు, రాజ్యమే కుదిపివేయబడింది. కానీ యోబు అలాంటి వాడు కాదు. యోబు చాలా
ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు నిర్ణయం? 31:1 యోబు గ్రంథం 31:1 మీరు చాలా సార్లు చదివి ఉంటారు. ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నామంటే ఆశా నిగ్రహం అనేది ఎక్కువగా లైంగిక పరమైనటువంటి విధానములో ఉన్నటువంటి సందర్భానికే వాడబడిందని మూలభాష చెప్తుంది. ఈ ఆశా నిగ్రహం అనేది ఎక్కువగా ఇలాంటి పాపాలు చేయడానికి అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉంది. అందుకే యోబు గ్రంథం 31:1 అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకును నేను ఎలాగూ చూతును. అంటే యోబు తాను దేనితో ఒప్పందం చేసుకుని, నిబంధన అంటే ఒక ఒప్పందం. ఈ కన్నులతోటి ఎవరిని చూడలేడంట? కన్యకను. అపవిత్రమైన చూపులతో కన్నుతో చూడనని చెప్పి ఒక నిబంధన చేసుకున్నాడు. ఇంత నిబంధన చేసుకోవడానికి గల కారణం 2వ వచనంలో ఉంది చూడండి. అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమున ఉన్న సర్వశక్తుని స్వాస్యము ఏమగును. అంటే ఆయన ఆలోచన ఏంటంటే దేవుని ఆజ్ఞను నేనేం చేయను, ఖచ్చితంగా నెరవేరుస్తాను. దేవుని ఆజ్ఞ ఏంటంటే కన్యకను నేను అపవిత్రమైన చూపుతో నేను చూడను. ఎందుకు అంటే ఆ కన్యకలు, ఆ ఆడపిల్లలు ఆ క్రింద చెప్తున్న మాట చూసారా, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్యము. సాధారణంగా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం అనే మాటే మనకు తెలుసు. కానీ ఇక్కడ కుమార్తెలు యెహోవా యొక్క స్వాస్యము అంటే దేవుని హక్కు, వారు దేవుని పిల్లలు. ఈ విషయం మనకి గుర్తొస్తుందా? నీ కుమారులు నీ కుమార్తెలు ఎలాగైతే నీ స్వాస్యమో, వారి మీద నీకు హక్కు ఉందో, అలాగే ఆడపిల్లలందరూ కూడా ఎవరి హక్కు అంట? ఆ మాట చదవండి కావాలంటే. ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్యము ఏమో. కాబట్టి ఆ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనము కూడా ఇలాంటి నిబంధనలు చేసుకోవాలి, ఒక ఒప్పందం చేసుకోవాలి. అదే ఆశా నిగ్రహం. కన్నుతో నిబంధన చేసి కన్నును నీ ఆధీనంలో ఉంచు, నీ అధికారంలో ఉంచు. ఎటు పడితే అటు చూడకు. ఒకవేళ చెడ్డ దృశ్యానికి ఎదురయ్యింది, చూపును మళ్లించుకోవాలి. చూడకూడని దృశ్యం కనబడుతుంది, అటువైపును చూడకుండా నీ చూపును మార్చుకోవాలి. బైక్ మీద వెళ్తారు, ఎక్కడో చూస్తారు మీరు ట్రాఫిక్ కానిస్టేబుల్ని. ఏం చూస్తారు? ట్రాఫిక్ కానిస్టేబుల్ చూస్తారు. ఇలాగెళ్ళే వాళ్ళకి అసలు ఇలా తిరిగిపోతారు. ఎందుకని? ఫైన్ వేసేస్తాడు. అందుకే దగ్గరికి వెళ్ళిపోయినా సరే తప్పించుకుని పారిపోవడం కన్నా చూస్తాడు, కానీ ఎదురుగుండా మాత్రం ఆపడు. అంటే ఎక్కడ కంట్రోల్గా ఉంటున్నాడు ఆయన? ఫైన్ పడకుండా, డబ్బులు కట్టకుండా కంట్రోల్గా ఉంటున్నాడు. కానీ ఈ చెడ్డ దృశ్యాలు వచ్చేటప్పుడు మాత్రం కంట్రోల్ అనేది ఏమవుతుంది? తప్పిపోతుంది. అందుకే కంటిని స్వాధీనం ఉంచుకోవాలి. దావీదు చేసిన పొరపాటు వల్ల తన రాజ్యం మొత్తం కూడా చాలా ఇబ్బందులు ఎదురైంది. పుట్టిన కుమారుడు చనిపోయాడు. మీరు ఆ చరిత్ర అంతా మీకు తెలుసు. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేసి, కళ్ళు మన శరీరానికి, మన దేహానికి దీపము, వెలుగుమయంగా ఉండాలి. అలా ఉండడానికి ఈ కంటిని ఎప్పుడు కూడా పవిత్రమైన రీతిలో దాన్ని మీరు ఏం చేయాలి? కాపాడుకో. పవిత్రతకు ఎప్పుడు కూడా కంటిని మీరు అంకితం చేయాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనము కళ్ళు విషయంలో నిగ్రహము కలిగి ఉంటాము. ఒక నిబంధన చేయండి యోబు గారి లాగా. దేవుని యొక్క నామానికి అవమానం తేకుండా ఈ కంటిని దేవుని నామమును ఘనత తెచ్చేలాగున ఉపయోగించాలనే ఈ విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 2వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కన్ను తర్వాత 2 చెవులు. చెవులు అనే మాటను మనం అర్థం చేసుకుంటే వెంటనే మనకు వచ్చే వచనము, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఎవరు తప్పు చేశారు అంటే మొట్టమొదట ఆదాము అవ్వ. సర్పం మాట వింది, మోసపోయింది. అంటే చెవులు దేనికి సాదృశ్యం అవుతాయి తెలుసా? నువ్వు వినే వాటిని బట్టి మోసపోతున్నావేమో, జాగ్రత్త. చాలా మంది సంబంధాల్లో వింటారు ఏమని?
ఫలానా వ్యక్తికి వెనకాల చాలా ఆస్తుంది, చాలా మంచోరని వింటావు. తర్వాత అవేవి కూడా ఉండవు. మోసపోయామని బాధపడతారు. అందుకే వినే విషయంలో చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు అవ్వమ్మకు చెప్పాడు ఈ పండు తినకూడదు, ఆదాముకు చెప్పాడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు గమనించండి. దేవుడు పండు తినద్దన్నాడు తప్ప కోరికను మాత్రం తీసేలే. కోరికను అలాగే ఉంచాడు, పండు మాత్రమే తినద్దన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు తనలో కోరికను ఉంచి, ఆశను ఉంచి, ఎదురుగుండా ఏం పెట్టాడు? ఆయన పండుని పెట్టాడు. ఎదురుగుండా పండును కనిపించినా తనలో ఉన్న కోరికను అదుపు చేసుకోగలిగితేనే అప్పుడు ఆజ్ఞను పాటించినట్టు. అలాగున దేవుడు ఆదాముకి ఇచ్చిన విషయంలో అతను సరిగ్గా ఏం చేయలేదంటే నెరవేరలేదు. ఈరోజు చాలా మంది దేవుని వాక్యం వినరు. వాక్యంలో ఉంది కదా, దురద చెవులు గలవారై. ఏమి ఎక్కువ ఇష్టం? గాసిప్స్. ఏంటమ్మా? పుకారులు. వారేమనుకుంటున్నారు, వీరేమనుకుంటున్నారు, ఇవే కావాలి మన చెవులకి. వాళ్ళ కోసం తెలుసుకోవాలి, ఈ ఎదురు వాళ్ళ కోసం తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్న 10 మందికి చాలా వరకు బైబిల్లో చాలా మంది శిక్షలు పొందడానికి గల కారణం ఏంటో తెలుసా? లేని వార్తను పుట్టించి అవి వినేసి మోసపోయి అనేక మందిని ఏం చేశారంటే, ఇస్కరియోతు యోధ లేని వార్తను పుట్టించాడు, యేసుక్రీస్తు దగ్గర లేని వార్తను పుట్టించారు, నాబోతు దగ్గర లేని వార్తను పుట్టించారు. ఇలా బైబిల్లో ఎంతో మందిని చూస్తే స్టెఫను దగ్గర వీళ్ళందరూ చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు ఆ మాటలు విని మోసపోయారు. కాబట్టి మనం వినే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటలు వాక్యానుసారమైన మాటలై ఉండాలి, దేవుని మాటలై ఉండాలి, దేవుని వాక్యమై ఉండాలి. అందుకే వినుట వలన విశ్వాసం కలుగున్నాడు. ఏ వినాలి? అన్నీ కాదు, క్రీస్తుని గూర్చి మాట. అక్కడ స్పెసిఫిక్ గా ఉంది కండిషన్. నువ్వు అన్ని వింటే విశ్వాసం రాదు, క్రీస్తుని గురించి వింటేనే విశ్వాసం వస్తుంది. గనుక చెవులలో దేవుడు ఒక చక్కటి శక్తి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. అన్ని కూడా ఎక్కువ శాతం వినొచ్చు, కానీ వాక్యాన్నేమో తక్కువగా వింటున్నాం, మిగిలినవన్నీ కూడా ఎక్కువగా వింటున్నాం. గనుక మనం చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనం మోసపోం. ఎవరేం చెప్తే అది మన గుడ్డిగా నమ్మేయం. వాక్యమును బట్టి మీరు పాటించగలిగితే ఏది సరైనదో మీరు నిర్ణయించుకునే సామర్థ్యం దేవుడు మీకు ఇస్తాడు. ఇది ఒక ఆత్మ ఫలములోనిది. ఆశా నిగ్రహం అనేది ఆత్మ ఫలములోనిది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు తన పరిశుద్ధాత్మని చేత వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏది సరైనదో ఏది సరైనది కాదో నీకు ఖచ్చితమైన జ్ఞానాన్ని దేవుడు వాక్యం ద్వారా ఇస్తాడు. గనుక ఎప్పుడు కూడా చెవులను కూడా మనం నియంత్రించుకోవాలి, ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి. కనుక ఇది 2వ విషయం. 3వ విషయాన్ని ఆలోచన చేస్తే నాలుక. 3వ విషయం ఆలోచన చేస్తే నాలుక. వీటి గురించి మీరు చాలా సార్లు వినుంటారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చాలా విలువైన మాటలు ఉంటాయి. కేవలం నాలుక కోసమే అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. అందులో ఒక మాట చదివితే కొంచెం భయం వేస్తూ ఉంటది. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. ఖండితంగా చెప్పేశాడు, వాక్యమే చెప్పేస్తుంది. మానవుడెవడూ కూడా నాలుకను కంట్రోల్ చేయలేడు. ఏ నరుడును నాలుకను ఏం చేయలేడంటండి, తన అదుపులో పెట్టుకోలేడు. అందుకే పైన చెప్తాడు, మృగాన్ని కంట్రోల్ చేయగలడు, పక్షులను కంట్రోల్ చేయగలడు, సర్పాన్ని కంట్రోల్ చేయగలడు, జలచరాలు అంటే నీటిలో ఉన్నవన్నీ కంట్రోల్ చేయగలడు. ఆకాశంలో ఉన్నవి అదుపులో పెడుతున్నాడు, భూమి మీద ఉన్నవి అదుపులో పెడుతున్నాడు, భూమి కింద ఉన్నవి అదుపులో పెడుతున్నాడు. కానీ నా నోట్లో ఉన్న నాలుకను మాత్రం అదుపులో పెట్టలేకపోతున్నాడు. పైన ఎగిరే గ్రద్దం తీసుకొస్తున్నాడు, కింద కనిపించే సింహంతో ఆటలాడుకుంటున్నాడు, సముద్రంలో ఉండే భయంకరమైనటువంటి చేపలు లేదంటే మొసళ్ళు వీటితోనే ఉంటున్నాడు. కానీ నోట్లో ఉన్న నాలుక మాత్రం అతనికి కంట్రోల్లో ఉండట్లేదు.
అందుకే వాక్యం చెప్తుంది, ఏ నరుడును నాలుకను, మరి ఎవరు నాలుకను సాధు చేయలేకపోతే ఇప్పుడు ఎలా మరి నిగ్రహించుకోవడం మాటలు, ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచన కలిగినప్పుడు అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో ఒక మంచి ఉదాహరణ చెప్తాడు. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చెప్పిన మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తెప్పబడును. ఒక ఓడ శరీరం అయితే అక్కడ నాలుక చుక్కాని. ఒక ఓడ తన డైరెక్షన్ మార్చుకోవాలంటే చుక్కాని తిప్పితే ఓడ తన యొక్క దిశను మార్చుకుంటారు. వాస్తవానికి ఆ చిన్న చుక్కాని ద్వారా ఓడనంతా కూడా తిప్పచ్చు. మీకు అర్థం అవ్వాలంటే కారులో స్టీరింగ్ టైప్, కారు చాలా పెద్దది, స్టీరింగ్ చాలా చిన్నది. స్టీరింగ్ తిప్పితే ఆటోమేటిక్గా కారు అంతా కూడా తిరుగుతుంది. అలాగే నాలుక చాలా చిన్నది కానీ చేసే ప్రమాదం మాత్రం చాలా పెద్దది. ఇంత ప్రమాదాన్ని తప్పించాలంటే నీ నాలుక ఖచ్చితంగా అదుపులో ఉండాలి, నీ నాలుకను తిప్పాలి. మరి ఇలా తిప్పాలంటే నీ వల్ల అవుతుందా? వాక్యం చెప్పేసింది, ఏ నరుడును నాలుకను సాధు చేయనడు. మరి ఎలా సాధ్యం అవుతుంది అంటే అదే ఉదాహరణలో ఒక మంచి మాట చెప్పారు. ఆ మాట మనం చూడండి, 4వ వచనం. ఓడ నడుపు వాని ఉద్దేశము చెప్పరా. ఓడ నడుపు వాని అనగా చొక్కాని ఓడ తిప్పుతుంది, కానీ చొక్కాని తిప్పే ఒక నావికుడు ఉన్నాడు. గుర్రాన్ని స్వారీ చేసే ఒక కళ్ళెము ఉంది, కళ్ళెము ఆపుతుంది, కానీ కళ్ళెము పట్టుకొని స్వారీ చేసే ఒక వ్యక్తి గుర్రం మీద ఉన్నాడు. అలాగే మనలో ఒక నాలుక ఉంది, ఇది మనం సాధు చెయ్యనేలం, ఇది చాలా కష్టం. ఒక మానవుడిగా మన నాలుకను మనం అదుపులో పెట్టుకోలేము. కానీ ఈ నాలుక ఎవరి ఆధీనంలో ఉండాలి? దేవుని ఆధీనంలో ఉండాలి. దావీదు అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోరికి నేను చిక్కము పెట్టుకుంటుని, కళ్ళెం పెట్టుకుంటుని. కీర్తన 141 3వ వచనంలో దావీదు గారు చెప్తారు, ఏమని చెప్తారంటే, అయ్యా ఇదిగో నా నోరు నువ్వేం చెయ్యంటే నా ద్వారబంధములకు నువ్వు కాపు పెట్టు అంటాడు. దావీదు అడుగుతాడు ఒక పర్మిషన్, అయ్యా నా పెదవులకు నువ్వే ద్వారముగా ఉండు అంటాడు. నువ్వు ఖచ్చితంగా కంట్రోల్ చేయగలవు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా? లోపలికి వెళ్ళే పదార్థాలు నేను అపవిత్రం చెయ్యవు, కానీ లోపల నుంచి వచ్చే మాటలే నిన్నేం చేస్తాయి? అపవిత్రం చేస్తాయి. అందుకే నాలుగుని ఈరోజు చాలా ఎక్కువ మంది కంట్రోల్లో పెట్టాలి. పెట్టకపోతే పైన 2వ వచనంలో చెప్తాడు యాకోబు పత్రిక, నాలుక అదుపులో లేకపోతే సర్వ శరీరం అంతా. కానీ ఇందులో ఉన్న ఒక వెనకాల ఉన్న సందర్భం గమనించారా? ఇది ఎవరి కోసం చెప్తున్నారో తెలుసా? 1వ వచనంలో ఉంది, బోధకుడు కోసం చెప్తున్నాడు. బోధకుడు కోసం చెప్తున్నాడు ఇది మాట. అనగా సంఘము శరీరం అయితే బోధకుడు నాలుక. ఇది వెనకాల ఉన్న సందర్భం. శరీరము సంఘం అయితే బోధకుడు నాలుక. ఇప్పుడు సంఘము బోధకుడు చెప్పేటువంటి వాక్యాన్ని బట్టి ఆ శరీరము అనగా సంఘం ఏమవుతుంది? నడుస్తుంది. అందుకే బోధకుడు తన మాట్లాడే ప్రతి దేవుని మాట అది దేవోక్తి వలె ఉండాలి. దేవుని నోట నుంచి పలకబడిన మాట వలె ఉన్నప్పుడే ఆ సంఘము సరైన దిశలో వెళ్తుంది. లేదు అంటే బోధకుడు తన నాలుకను అదుపులో పెట్టుకోక దేవుని వాక్యానుసారమైన సత్యమైన బోధ చెయ్యక కల్పనా కథలను చెప్తూ ఒకవేళ అబద్ధ బోధ చేస్తే సంఘము కూడా ఏమైపోతుంది? నాశనం అవుతుంది. ఇది వ్యక్తిగతంగాను సంఘమునకును సేవకులకు కూడా ఉపయోగపడే చాలా ప్రాముఖ్యమైన మాట. నాలుకను అదుపులో పెట్టడం మన వల్ల కానప్పుడు దేవుని చేతులకు అప్పగించి నాలుకను ఏం చేయాలంటే మనము అదుపు చెయ్యాలి. పేతురు ఇదే నోటితో చెప్పాడు, యేసు ప్రభువు నాకు ఒక శ్రమ వచ్చింది, అబద్ధం ఆడేస్తున్నాడు. కానీ అదే యేసు ప్రభువు అయితే గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్నది, నోరు తెరవలేదు. ఇలాంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకొని ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనే జ్ఞానం ఈరోజు మనకు రావాలి. ఇది లేదు. తక్కువ మాట్లాడాల్సిన చోట ఎక్కువ మాట్లాడుతున్నాం, మాట్లాడకుని చోట మాట్లాడని మాటలు మాట్లాడుతున్నాం.
అందువల్లే చాలా సమస్యలు వస్తున్నాయి. నోటి వలన ఎన్నో సమస్యలు వస్తాయి. చాలా వరకు అనేక మంది కలిపి చెప్పడం వల్ల కూడా సమస్య వస్తుంది. అందుకే వాక్యం చెప్తుంది దేన్ని కలపకూడదు. ఒక వాక్యం బాగా మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం మీ అందరికీ తెలిసిందే. దేవుడు ఆదాముతో చెప్తున్న మాట ఏంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిని తినమని నిశ్చయముగా చచ్చెదవని నరునికి. ఈ విషయం మనకి చాలాసార్లు చదివాం. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. అదే 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని. ఇక్కడ ఏమన్నా అర్థమైందా? కలిపేశాడు మాట. తినకూడదని మాత్రమే దేవుడు ఆజ్ఞాపిస్తే 3వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేటప్పటికి ఏ మాట ఏడయింది అక్కడ? తినకూడదనియు, రెండోది కలిసిపోయింది అక్కడ మాట, ముట్టకూడదనియు. అంటే వెంటనే మాటలు ఏమైపోతున్నాయంటే మారిపోతున్నాయి. దేవుడు తినకూడదని చెప్తే దానికి ఇంకొక మాట కలిపారు అన్నమాట, ముట్టకూడదు. మానవుల్లో ఉన్నటువంటి నైజం ఇదే. ఒక మాటకి ఇంకొక మాట కలిపి చాలా సమస్యలు అనేవి క్రియేట్ చేస్తాయి. అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడారు. మరి ముఖ్యంగా కోపంలో అస్సలు మాట్లాడద్దు. ఎప్పుడు కోపంలో అస్సలు, ఎందుకంటే నిగ్రహాన్ని కోల్పోయేది ఎప్పుడో తెలుసా? కోపంలో వస్తాయండి ముత్యాలు బయటికి. అలాంటి ముత్యాలు వినేటప్పుడు ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. వీరు క్రైస్తవులేనా? వీరు సంఘానికి వెళ్తారా? వీరు నిజంగా సేవకులేనా? సేవకులు లేరనుకుంటున్నారా? కాబట్టి అపవిత్రమైన మాటలు, బూతులు, సరసోక్తులు, మనకు అర్థం అవ్వాలంటే డబుల్ మీనింగ్ డైలాగులు, ఇవన్నీ కూడా దేని నుంచి వస్తున్నాయి? నోటి నుంచి. కనుక వీటన్నిటినీ మనము అదుపులో ఉంచకపోతే ప్రమాదం అవుతుంది. మోషే ఒకటే మాట, ద్రోహులారా. ఒకటే మాట, ద్రోహులారా. అనకూడని మాట, పలకకూడని మాట, దేవుని పిల్లల్ని శపించే మాట. ఆ మాట అతన్ని ఎక్కడ ఆపేసింది? కానాను ప్రవేశాన్ని వెళ్ళకుండా ఆపేసింది. ఈరోజు మన మాటలు మన పరలోక ప్రవేశమును ఆపివేస్తున్నాయేమో. మన మాటల్లో నిగ్రహము లేకపోతే మనము కూడా ఇటువంటి ప్రమాదాలకే గురవుతామని గుర్తించి మనం ఎప్పుడు కూడా నాలుకను అదుపులో ఉంచాలి. కోపములో కూడా చక్కగా మాట్లాడాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32 అంటాడు, కోపం అదుపులో పెట్టుకునేవాడు వీరుడు కంటే గొప్పవాడు అంటాడు, గొప్ప యోధుడి కంటే గొప్పవాడు. గనుక కోపాన్ని కూడా అదుపులో ఉంచు. తరువాత ఆలోచన చేస్తే 4వది వాసన. వాస్తవానికి దీనివల్ల ప్రమాదం కనిపించదు అన్నట్టుంటారు. యాసావు కూర కోసం ఏం చేశాడు ఆయన? అయితే దీని వెనకాల వాసన కంటే మనస్సు అనేది ఎక్కువగా మనకి కనిపిస్తారు, హృదయం కనిపిస్తారు. అందుకే దేవుడు ఆ రోజు అర్పణలు అర్పించేటప్పుడు అది సుగంధ వాసనగా దేవునికి వెళ్ళిందని మనకి ఆదికాండం 8వ అధ్యాయంలో చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ దేవుడు చూసేది ఏంటంటే మన మనస్సులు ఎలా ఉన్నాయో చూస్తాడు. మన మనస్సులు, మన హృదయాలు ఎప్పటికప్పుడు నూతన పరచబడాలి. మన మనస్సులు ఎప్పుడూ కూడా దేవుని కొరకు ప్రత్యేకమవ్వాలి. ఎందుకు అంటే ఈ ఇస్కరియోతు యోధ తన మనస్సులో చేసిన విషయం వల్లనే ద్రోహిగా మారాడు. అదే దానియేలైతే ఆహార విషయంలో ఏం చేశాడు? అపవిత్రమైనది నేను ముట్టి నా దేవునికి నేను అపకీర్తి తీసుకురానని ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఈరోజు మనము వాసన కొంచెం మారితే నిగ్రహాన్ని వెంటనే కోల్పోతాం. నిన్న చికెన్ కూర అనగానే కాస్త నిగ్రహం కోల్పోయి ఉంటారు. ఎందుకంటే 3వ రోజుకి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఉంటాం. నేను కూడా అలాగే వచ్చాను. సో మొదటి రోజు ఆ మాట అనేటప్పటికి కాస్త నిగ్రహం కోల్పోయి అమ్మ ఈరోజు కొంచెం ఎక్కువే తినొచ్చు.
ఆ వాసన కొంచెం మారేటప్పటికి మనసులో ఏమైపోతాయి? నిగ్రహాలు కోల్పోతూ ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం? నేను ఎక్కడికి వెళ్ళినా అపవిత్రమైనది నేను. ఈరోజు మనం నిగ్రహించుకోవాలంటే ఇది ఒక చాలా మంచి పాయింట్ అండి. ఏంటంటే ముందుగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయాల్లో నేను ఇలాగే ఉంటాను, ఈ విషయాల్లో నేను ఇలాగే ఉంటాను అనే ఒక నిర్ణయాన్ని నీ మనసుకు నువ్వు చేసుకోవాలి. అలా మీరు మీ మనసుకు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాల్లో మీరు ఏమవుతారు? కొనసాగుతారు. చాలా మంది ప్రార్థనకు ఒక సమయం పెట్టుకుంటారు, వాక్యం చదవడానికి ఒక సమయం పెట్టుకుంటారు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సమయాల్లో ఆ మనసు ఏం చెప్తుందంటే ఖచ్చితంగా అక్కడికే వెళ్ళమని చెప్తుంది. అలా ఒక నిర్ణయాన్ని మీరు ముందుగా తీసుకున్నప్పుడు మీరు ఆశను నిగ్రహించుకోగలరు. అలాంటి నిగ్రహం చేసుకునేటువంటి విధంగా మన హృదయాలు నింపాలంటే మన వాక్యమును బాగా మన మనసులో ఉంచాలి. ఫిలిప్పీ పత్రిక 4:8 అంటాడు, ఏది న్యాయమైనదో, ఏది మాన్యమైనదో, ఏదైతే మంచిదో దాన్ని ప్రత్యేకంగా చూడు అని చెప్పి ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4:8 ఈ మాటలు మనం చూడొచ్చు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని చెప్తూ ఆ విషయాన్ని మనకు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. వాటి మీదే మన మనసు ఉండాలి. ముందుగా నిర్ణయం తీసుకోవాలి. మేము 3 రోజులు మీటింగ్ వస్తున్నాం, ఇక్కడ వాక్యం మీద మేము దృష్టి పెట్టాలి. దేవుని మాటల్లో ఎక్కువగా మేము రాసుకుని మరలా ఇంటికి వెళ్ళి వీటిని మరలా నెమరు వేయాలి. ముందుగా ఒక నిర్ణయం తీసుకుని రావాలి. అలాగ మీరు కట్టుబడి ఉంటే ఖచ్చితంగా వాటిలో ముందుకు మీరు కొనసాగుతారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనమును ఒకసారి చదివితే, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. అనగా మన ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకు లోపరిచే విధంగా మనం చెయ్యగలిగితే మన మనస్సులను, మన యొక్క సంస్థాన్ని కూడా ఆయన ఆధీనములో మనము పెట్టుకోగలం. ఇది 4వది. 5వది చూస్తే స్పర్శ. ఇది చాలా సార్లు మీరు వినుంటారు. సంసోను విషయంలో అతను జారత్వానికి వెళ్ళాడు, వ్యభిచారం చేస్తాడు దెలీలా అనే స్త్రీతో. ఆ విషయము కొరింథీయులకు రాసిన 1వ పత్రిక ఆ విషయాన్ని మనం న్యాయాధిపతుల్లో చూస్తాము. కానీ ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్పర్శ అది కూడా ఒక నిగ్రహమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పర్శ వలన కోరికలు పుడతాయి. కాబట్టి స్పర్శించేటప్పుడు మన శరీరాలు దేవుని ఆలయాలని చెప్పి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సంసోనికి బలం ఉంది, సంసోనికి సామర్థ్యం ఉంది, సంసోనికి ఇంకా ఏముంది? నాజీరు చేయబడి దేవుడిచ్చిన కొంత ప్రత్యేకమైన శక్తి ఉంది. అంతా ఉన్నా కానీ తన జీవితం ఏమైంది? శూన్యమైపోయింది. ఈరోజు చాలా మంది శరీరపరమైనటువంటి జారత్వము, వ్యభిచారం వల్ల కుటుంబాలు పాడవుతాయి, సంబంధాలు పాడవుతాయి, సంఘాలు కూడా పాడవుతాయి. దేని వల్లంటే ఈ లక్షణం చాలా ప్రమాదం. కాబట్టి సేవకులైన వారు, స్త్రీలైన వారు, పురుషులైన వారు, యవనస్తులైన వారు స్పర్శ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలా మంది ఇప్పుడు పిల్లలకు చెప్తారు హెచ్చరికలు, నిన్ను తాకేటప్పుడు జాగ్రత్త, నువ్వు గమనించుకో. కనుక ఎప్పుడూ కూడా నిగ్రహము కలిగి ఉండాలి. ఏసేపు చూడండి ఏం చేస్తున్నాడు? పోతీఫరు భార్య వస్తున్నప్పుడు ఆయన అక్కడి నుంచి. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి కోరికలు వచ్చినప్పుడు మీరు స్థలం మారిపోవాలి. ఆ ప్రదేశంలో మీరు ఉండకూడదు. ఏసేపు ఒంటరిగా ఉన్నాడు. ఏసేపు ఎవరు చూడట్లేదు, ఎవరు లేరు. కానీ దేవునికి భయపడి నా దేవునికి విరోధంగా నేను పాపము చేయనని చెప్పి ఆ స్థలములో నుంచి పారిపోయాడు. కాబట్టి మనము చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి కోరికలు, తప్పుడు నిర్ణయాలకు వచ్చేటప్పుడు మీరు ఆ స్థలమును విడిచిపెట్టి పారిపోవాలి. చాలా వరకు చాలా మంది చేసే పొరపాటు
రాత్రి పడుకోవడం మానేసి ఏం చేస్తూ ఉంటారు ఈ మధ్య? సెల్ ఫోన్స్. అంటే ఏ పని ఎప్పుడు చేయాలో వారికి తెలియట్లేదు. కనుక ఇలాంటి కార్యాలు చేయడం వల్లనే వారు శోధనలో పడతారు. అందుకే పౌలు అంటాడు, మీరు ఒంటరిగా ఉంటే పెళ్లి చేసుకోకపోతే మంచిది, ఒకవేళ మీరు పెళ్లి చేసుకోనకుండా కామతప్తులొకటి కంటే పెళ్లి చేసుకోవడమే మంచిదని చెప్తాడు. అంటే పౌలు వారు తన వలే ఉండటం మంచిది అంటాడు. అంటే ఆయన నిగ్రహించుకునే శక్తి ఉంది. ఒకవేళ అలా ఉంటే మంచిదే, లేదా పాపం మాత్రం చెయ్యొద్దు అంటాడు. అందుకే పౌలు తన శరీరాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన నలగొట్టుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 ఈ మాట ఉంటుంది. కనుక ఈ మాటలు వింటున్నప్పుడు ఈ 5 పంచేంద్రియాలను కూడా మనం ఏం చేయాలి? నిగ్రహించుకోవాలి. కళ్ళు, చెవులు, వాసన, తర్వాత ఆ నాలుక, స్పర్శ, ఇవన్నీ చేసినప్పుడు మనము ఈ శరీరాన్ని దేవునికి ఆలయంగా చేయాలి. కళ్ళు దేవుని వైపు, యేసు వైపు చూడమని హెబ్రీ పత్రిక 12 చెప్తుంది. యేసు వైపు చూడాలి. చెవులు సత్యమునకు వినాలి. నాలుక ఎప్పుడు ఏం చెప్తాడు వాక్యంలో? ఆశీర్వాదానికే వాడాలి. మనస్సు ఎప్పుడు క్రీస్తుకు లోపరచాలి. శరీరం ఎప్పుడు పరిశుద్ధాత్మకు ఆలయం కావాలి. ఇలాగైనప్పుడు ఖచ్చితంగా ఈ ఆశా నిగ్రహంలో మన జీవితాన్ని మనం కాపాడుకుంటాం. ఈ ఆశా నిగ్రహంలో మనం పరిపక్వతకు వెళ్తాం. అందుకే యేసు ప్రభు చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. యవనస్తులు చెప్తాడు, అయ్యా మీరు మీ హృదయాల్లో వాక్యాన్ని నిలుపుకోండి. అలాగే గలతీ పత్రిక 5:24 చెప్తాడు, మీరు శరీర కార్యాలని సిలువ వెయ్యండి. ఇలా ఆశా నిగ్రహం గురించి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మనలో మార్పు రావాలి, మన స్వభావాలు మారాలి. ఇలాగే పౌలు ఫెలిక్స్కి చెప్పాడు అపోస్తుల కార్యాలు 24:25 తీర్పు కోసము, ఆశా నిగ్రహం కోసము ఆయన చెప్తూ ఉంటే ఫెలిక్స్ ఏమన్నాడు? అయ్య బాబు ఇప్పుడు వద్దు, నా సమయం మరలా నేను పిలుస్తాను, అప్పుడు వచ్చి నువ్వు చెప్దుగా నన్ను. ఎందుకంటే ఆశా నిగ్రహం ఎందుకన్నామంటే అక్కడ అతను ధనం కోసం ఆశిస్తున్నాడు. తను చేసుకున్న భార్య ద్రుస్సిల్లా, ఆవిడ 3వ భార్య. ఇక్కడ ఒక విషయం గమనించండి, పౌలు ఆశా నిగ్రహం కోసం చెప్తుంటే ఫెలిక్స్ అన్నా భయపడ్డాడు కానీ ద్రుస్సిల్లాకి భయం లేదండి. ఈ మాట అర్థం చేసుకోండి. ఆశా నిగ్రహం కోసం చెప్తుంటే ఫెలిక్స్ కన్నా భయం పుట్టి వద్దు బాబోయ్ అన్నాడు కానీ ద్రుస్సిల్లాకి మాత్రం ఇంత చలనం కూడా లేదు. అంటే అర్థం ఏంటి? అంటే పూర్తిగా ఇంకా దేవుని వాక్యానికి కూడా లోబడని మనసు ఆ ద్రుస్సిల్లా ఉంది. చాలా చెడ్డ స్త్రీ ఆమె, హేరోదు కుటుంబంలో వచ్చినటువంటి స్త్రీ ఆమె. కనుక అపోస్తుల కార్యాల్లో ఆయన ఆశా నిగ్రహం అనే విషయం కోసం చెప్పినప్పుడు ఆయన వద్దని చెప్పి విడిచిపెట్టేశాడు. విలువైనటువంటి సందేశము, విలువైనటువంటి సువార్తమానము ఆయన దగ్గరికి వెళ్ళింది. తను కనుక ఆ రోజు కనుక ఆశా నిగ్రహాన్ని కంట్రోల్ పెట్టుకుని చేసిన తప్పుకు పశ్చాత్తాపడి ఉంటే ఈరోజు ఫెలిక్స్ జీవితం మరోలా ఉంది. ఎందుకంటే ఫెలిక్స్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? సంతోషం. కానీ జీవితంలో ఫెలిక్స్కి ఏముండదు, ఇంకా సంతోషం ఉండదు, అంతా దుఃఖమే. ఎందుకంటే సువార్తను లెక్క చేయలేదు, దేవుని మాటను పట్టించుకోలేదు, పౌలుకి ద్వారా ఇచ్చిన అవకాశాన్ని అతను ఉపయోగించుకోవాలి. ఈరోజు మీకు ఒక అవకాశం ఇవ్వబడింది, దేవుని మాటలు మీకు ప్రకటించబడ్డాయి. ఇకనైనా మీరు ఆశను ఏం చేయండి? నిగ్రహించుకోండి. ఒకవేళ మీ పంచేంద్రియాలలో ఏ అవయవం అయితే మిమ్మల్ని ఇబ్బంది కలుగు చేస్తుందో దానిని మీరు అదుపులో ఉంచవలసిన అవసరత ఉంది. అయ్య బాబు ఇప్పుడు వద్దు, తర్వాత ఎప్పుడో చేస్తానన్నామంటే సేమ్ మీరు కూడా ఏ లిస్టులోకి వచ్చేస్తారంటే ఫెలిక్స్ లిస్టులోకి. ఈయన అలాగే చెప్పుకుంటాడు, మనం మాత్రం ఇలాగా ఉందామంటే మీరు ఏ లిస్టులోకి వచ్చేస్తారంటే దృశ్యలా. కానీ పౌలు ఏమంటున్నాడు? అయ్యా ఇది మంచి సమయం, నువ్వు మారితే ఖచ్చితంగా పరలోకం వెళ్తాడనే ఆశను పౌలు కలిగి ఉన్నాడు. అందుకే ఫెలిక్స్కి దృశ్యలాకి ఏం చెప్పాడు? సువార్తను ప్రకటించు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, ఆశా నిగ్రహమును వింటున్న మీరు దాన్ని మనము అభ్యాసం చెయ్యాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1:5-7 చదివితే అక్కడ ఒక అనుభవ జ్ఞానం గురించి మాట్లాడుతూ అనుభవ జ్ఞానములో ఉన్న లక్షణాల్లో అతి ప్రాముఖ్యమైన లక్షణంగా అక్కడ ఆశా నిగ్రహం కూడా కనిపిస్తుంది. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల్లో ఆ హేతువు చేత మిమ్మును మట్టుకు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమందు జ్ఞానమునందు ఆశా నిగ్రహం. ఎవరైతే ఈ ఆశా నిగ్రహం అనే దాన్ని అభ్యాసం చేస్తారో, అనుభవపూర్వకంగా వాటిని పాటిస్తారో, ఆ క్రింద 9:10 అంటాడు, వారికి పరలోక ప్రవేశము సమృద్ధిగా ఉంటది అంటాడు. చివరిలో ఉంది, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడింది. కాబట్టి అలాంటి నిత్య రాజ్యానికి వెళ్ళే ఒక గొప్ప లక్షణాలు పైన ఇచ్చాడు, అవన్నీ పాటించాలి. అందులో అతి ప్రాముఖ్యమైన ఆశా నిగ్రహం. ఎందుకంటే చాలా మంది పడిపోయేది అక్కడే. గనుక ఆశా నిగ్రహాన్ని దాటి మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనకి ఉండే ప్రవేశము పరలోక రాజ్యం సమృద్ధిగా ఉంది, ఏ డౌట్ లేదు, కన్ఫర్మ్ అని చెప్తూ ఉన్నాడు. అందుకే అలాంటి ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆశా నిగ్రహం అన్నాం, ఇది పాపం చేయకుండా ఆపుతుంది. కానీ ఆత్మ నియంత్రణకి వెళ్ళిపోతే, ఆత్మఫలం చెప్పే మాటదే, ఆత్మ నియంత్రణకి వెళ్ళిపోతే అసలు ఆ పాపం అంటేనే అసహ్యపడతారు. కనుక మీరు ఆశా నిగ్రహములో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ నియంత్రణలోకి వెళ్తే ఖచ్చితంగా ఆశా నిగ్రహం ఏం చేస్తాడంటే పాపం చెయ్యొద్దంటది. అదే ఆత్మ నియంత్రణ అయితే అసలు చెయ్యాలనే కోరికే లేదు అంటది. అలాంటి విధానంలోనికి మనం వెళ్ళినప్పుడు నిజంగా మనము మన యొక్క జీవితాలు, మన యొక్క స్వభావాలు, మన యొక్క మాటలు, మన యొక్క చూపులు మారతాయి. అవి క్రీస్తు సారూప్యానికి సమీపంగా ఆయన మనం అద్దంలో చూసినట్లు కనబడతాయి. అట్టి సారూప్యంలోకి వెళ్ళడానికి మీరు ఈ లక్షణాలన్నీ మీరు పాటించాలని, ఈ విషయాలను మీరు వింటున్నప్పుడు ఆశా నిగ్రహాన్ని మనము కలిగి మన మనస్సులను, మన శరీరమును అదుపులో ఉంచుకొని ఇవి దేవునికి మరి ఆరాధించేటువంటి ఒక మంచి స్థలాలుగా మార్చాలని ఈ మాటలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి డైరెక్టర్ సార్ గారికి, అధ్యక్షులకి నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.